ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మధ్య అసలు ఏంటి గొడవ? ఎప్పుడు కొనే ధాన్యం ఇప్పుడు ఎందుకు మాకు అసలు గొడవ లేదు. కేంద్రం యొక్క బాధ్యత. భారతదేశంలో ఏ మూలలో ఏ పంట పండినా కూడా ప్రధానంగా ఆహారపు అవసరానికి వాడేటువంటిది వరి గోధుమలు ఎక్కువగా. పప్పు దినుసులు ఎట్లాగా ఉంటాయి. అయితే ఈ వరి గోధుమలలో ఎక్కువ పండేటువంటిది గతంలో పంజాబ్ పండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ పంజాబ్ను మించి మనం పండిస్తున్నాం, లోకానికంతా తెలుసు. దీనికి రెండు కారణాలు. ఒకటి, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత కేసీఆర్ గారి నాయకత్వాన. రెండు, ఇక్కడ సగటు దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే చాలా ఎక్కువ వస్తుంది. ఈ రెండు కారణాలు వెలిసి మనకు అమోఘమైనటువంటి ఉత్పత్తులు వస్తున్నాయి. ఈ వచ్చిన ఉత్పత్తులను కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి, చేసి వాళ్ళు రెగ్యులేట్ చేయాలి. వాళ్ళు అనాలోచితంగా ఏం చెప్తున్నారంటే, మేము కొనిపెట్టినటువంటివే లక్షల టన్నులు కోట్ల టన్నులు గోదాములలో మూలుగుతున్నాయి, మేము ఏం చేయాలంటారు. మీరు వేసినటువంటి కమిటీ, శాంతకుమార్ కమిటీ అనేటువంటిది ఒకటి వేసినారు. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఈ సంస్థను రీస్ట్రక్చర్ చేయాలి. అసలు ఉద్దేశం ఏం చెప్పనా, కేంద్ర ప్రభుత్వంలో ఒక ఆలోచన ఉంది. వాళ్ళు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఆలోచన బయటికి పెడతలేరు. వాళ్ళకున్న ఆలోచన ఏంటంటే, ఇప్పుడు పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే ఉందో, పౌర సరఫరాలకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా దీన్ని మొత్తం ఎత్తేసేసి, ఒకవేళ బెనిఫిట్ ఇవ్వదలుచుకుంటే డైరెక్ట్ బ్యాంకు రూపంలో వాళ్ళకు అకౌంట్లో వేసే బెనిఫిట్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఈ లాజిస్టిక్స్ తప్పితే కొనేది, గోదాములో పెట్టేది, లారీలలో వేసేది, రైళ్లలో తెచ్చేది, ఈ డిస్ట్రిబ్యూషను, కమిషను, సంచులు, సుతిలి, హమాలి మొత్తం పోతాయి అని ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వంలో ఉంది. దానికి అనుగుణంగానే మెల్లిమెల్లిగా సేకరణ తగ్గిస్తున్నారు. అసలు రహస్యం ఇది. అది వాళ్ళు బయటికి చెప్తలేరు. అంటే కేంద్రము రాష్ట్రం మధ్య ఉన్న వివాదాలతోటి రైతు ఇక్కడ నలిగిపోతున్నాడా? వివాదం లేదు అంటున్నా నేను. ఇది వివాదం కాదు. వాళ్ళు అనుసరించవలసినటువంటి విధానాన్ని వాళ్ళు అనుసరించక, వాళ్ళు నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత వాళ్ళు నిర్వర్తించక, వాళ్ళు పోషించేటువంటి బాధ్యత వాళ్ళు పోషించక, రైతాంగానికి గందరగోళానికి కేంద్ర ప్రభుత్వం గురి చేస్తున్నది. అంటే మేము కొనలేమని ముందే చెప్పినా మళ్ళీ ఎందుకు ఒరేయించారు, ఎందుకు ఇంత పండించారని అడుగుతారు కదా. మరి ఆ మాట మీ బీజేపీ సన్నాసులకు ఏమైంది? రాష్ట్ర సన్నాసులకు మీరు ఏంటి ఒడ్లు మేము కొంటామని వాడు ఎట్లా మాట్లాడతాడండి? ఎట్లా మాట్లాడతాడు? కేంద్ర ప్రభుత్వానికి జిమ్మేదారి లేదా? ఏం మాట్లాడతావురా? కేంద్ర ప్రభుత్వ విధానం ఇది, విధవా నువ్వు ఇట్లా మాట్లాడతావు అనాలి కదా కేంద్రం. ఎందుకనదు? ఎవరితో దోబుచ్చులాడతారు? మీ విధానానికి భిన్నంగా మీ రాష్ట్ర అధినాయకత్వం ప్రవర్తిస్తుంటే అది తప్పు, మీరు అట్లా చేయకండి చెప్పాలి కదా. రైతుల గందరగోళం కల్పించకండి చెప్పాలి కదా. ఆగస్టులో జరిగిన సమావేశంలో మేము బాయిల్డ్ రైస్ మీకు ఇవ్వమని మీరు అంగీకరించారు. మీకు చాలా స్పష్టంగా చెప్పినాం మీకు గత చాలాసార్లు. పోయిన యాసంగికి సంబంధించిన వాళ్ళు తీసుకునేటువంటి కాడ అంగీకరించి తీసుకున్నవే తీసుకోకుండా వాళ్ళు మెలికబెట్టి భవిష్యత్తులో మేము ఇవ్వమని మాకు అండర్టేకింగ్ ఇస్తేనే మీతోనున్నవి తీసుకుంటాం. ఓకే, మరి మేమేం చెప్పాలా రైతాంగానికి? అయ్యా కేంద్రం బాయిల్డ్ రైస్ కొనదట, కాబట్టి యాసంగిన ఒడ్లు వేయకండి అని చెప్పాలనా లేదా? ఇదే కదా చెప్పాల్సింది. కేంద్రం కూడా అదే చెప్తుంది కదా. మరి మేము ఇది చెప్తే నువ్వు లేలే కేసీఆర్ ఎవరు, మేము కొనిపిస్తాం మీకు ఎందుకు వేయండి అని ఎట్లా మాట్లాడతాడని